క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నించాలా? ముందు అసలు ప్రశ్నించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక విద్యార్థిగా కానీ, ఒక విషయం తెలుసుకునేటువంటి ఔత్సాహికుడిగా కానీ, మనము ఎదుటివాడి దగ్గర నుంచి విషయం రాబట్టాలంటే మనకు వచ్చినటువంటి అనుమానాలు అయితేనేమి, మనం తెలుసుకోవాల్సినటువంటి పరిధిలో కానీ అతన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం దొరుకుతాయి. ఆ ప్రశ్న కూడా సూటిగా స్పష్టంగా ఉంటే చెప్పేవాడు సూటిగా స్పష్టంగా చెప్పగలడు, మనం అనుకున్నటువంటి సమాచారాన్ని రాబట్టగలడు. కాబట్టి ప్రశ్నించడం అనేటువంటిది తప్పనిసరిగా విద్యార్థిగా మనకు చాలా అవసరము. WH తోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి WH క్వశ్చన్స్ అన్నాం. WH క్వశ్చన్ రాసేటప్పుడు మొదటగా WH క్వశ్చన్కు సమానమైన పదం రాయాల. తరువాత హెల్పింగ్ వెర్బ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ రాయవలసి ఉంటుంది. తర్వాత వెర్బ్ని రాయవలసి ఉంటుంది. తర్వాత ఏదైనా రాయొచ్చు, చివరన క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఈ WH క్వశ్చన్స్ అనగానే మీకు అనుమానం రావచ్చు, అందులో వాట్ ఏమిటి, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరి యొక్క, ఉచ్ ఏది. వీటికి సాధారణంగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సమాధానాలుగా వస్తాయి. తర్వాత వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా. ఇవి